చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా ఈ దినమును నీ చేతులకు సమర్పించుకుంటూ నీ జన్మదినమునందు నాయన క్రిస్మస్ వేడుకలుగా మేము నాయన ఆచరిస్తూ నీవు మాకిచ్చిన సుందరమైన మందిరము యందు నీ సన్నిధిలో ఆనందించాలని, నిన్ను ఘనపరచాలని, మహిమపరచాలని, నీ ఆశీర్వాదాలు నాయన తీసుకోవాలని మేమందరము ఈ దినము నీ సంఘములో కూడి ఉండగా, కూడి వచ్చిన వారిని నాయన దర్శించు, వారిని వారి హృదయాలను తాకు, నీ వైపునకు ఆకర్షించుకో, నీ మేలైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాను. ఇలాగున మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునలను మేము గణపరుస్తూ ఈ ప్రార్థనను ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో క్వైర్ వారి సహకారంతో ఒక 2 పాటలను పాడుకుందాం. అందరికీ ప్రైజులండి. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం క్రిస్మస్ నుంచి మరి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి సజీవు లెక్కలో ఆయన సన్నిధిలో ఆయన ఒక ఆలయంలో చేర్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మనందరం కలిసి అందరికి వచ్చినటువంటి పాట హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేది పాట పాడుకున్నామండి. స్తుతి పాట అందరం చప్పట్లతో మరి ఆయన స్తుతిద్దామండి. దయచేసి అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములకు గావించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములకు గావించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి చెందును. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ దేవునికి చెందును.
అందరూ సంతోషంగానే ఉన్నారనుకుంటున్నామండి. మరి ఒక్కసారి అందరూ వి విష్ యూ అన్నప్పుడు హ్యాపీ క్రిస్మస్ అనండి. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, వి విష్ యూ మేరీ క్రిస్మస్. మెల్లగానే చెప్తున్నారు అందరూ, ఎవరికి ఏం సంతోషం లేదేమో మరి. దయచేసి అందరూ పెద్దగా రండి. వి విష్ యూ, వి విష్ యూ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అలాగండి రెండో పాట క్వైర్కి ఒకటి కొత్త నేర్పించానండి. మరి ఈ పాట గమనించవలసింది. మరయ్య తనయుడై మనుజావతారుడై ఈ పాట పాడుకున్నామండి. సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. తెలిపెను పిల్లలకు శుభవార్తలు. ఒక తార వెలిసెను రాజును ప్రకటించెను. తెలిపెను పిల్లలకు శుభవార్తలు. ఒక తార వెలిసెను ప్రకటించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలిసెను. మన కొరకై జన్మించెను. దావీదు వంశంలో రక్షకుడు వెలిసెను. మన పాపము తొలగించెను. పురములో దావీదు వంశంలో రక్షకుడు వెలిసెను. మన పాపము తొలగించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే. ఆనందమానందమే
శుభదినమే ఆనందమే సర్వ సృష్టికి సంతోషమే ఆనందమే ఆదికి శుభదినమే ఆనందమే సర్వ సృష్టికి సంతోషమే. థ్యాంక్ యూ రత్నకుమార్ గారు, చక్కటి పాటలు పాడారు. మరి ఈ సమయంలో రెస్పాన్సివ్ రీడింగ్, ఉత్తర ప్రత్యుత్తర వాక్య పాఠన భాగాన్ని మన సెక్రటరీ గారు ప్రకాష్ గారు చదివి వినిపిస్తారు. కీర్తన చదివేటువంటి సమయంలో అందరము కూడా లేచి నిలబడుకుందాము. 96వ కీర్తన. దేవుని నామాన అందరికి వందనాలు. కీర్తనలు 96వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకారములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ బట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చివరి వక్తం అందరం కలిసి అవుతాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనులను ఆయన తీర్పు తీర్చును. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. మన మధ్యన సహోదరుడు పెద్దలు అయిన కొండూరి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దూతల చేతను కోట్లాది భక్తుల చేతను కడుపాపినైన నా చేత ఇప్పుడు ఎల్లప్పుడూ పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరము గల మా దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, గత రాత్రి అంతా నీ కాపుదల భద్రతనిచ్చి, అయా సుఖమైన నిద్రనిచ్చి, సురుకైన మెలకువనిచ్చి, తిరిగి మా బ్రతుకుల్లో మా జీవితాల్లో ఒక నూతన దినాన్ని ఇచ్చి, ఈ నూతన దిన ఈ ఉదయకాలం నీ మందిరంలో నీ పాదాల చెంత నిలువబడి నిన్ను స్తుతించి ఘనపరిచే కృపనిచ్చిన తండ్రి, నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమమయుడా, కరుణమయుడా, కనికరం గల తండ్రి, గడిచినటువంటి గత సంవత్సర క్రిస్మస్ నుండి ఈ సంవత్సర క్రిస్మస్ వరకు నాయన నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని అందరినీ భద్రపరచు. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించారు, ఆశీర్వదించారు. నీ మందిరంలో చేరిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, రావాల్సిన నీ ప్రజలను నడిపించండి. మార్గ మధ్యలో ఉన్న మా ప్రియులను సకాలంలో నీ మందిరానికి చేర్చమని అడుగుతున్నాం. దయా కనికరము గల మా ప్రభువా, మా దేవా,
మరి ఈ సంఘానికి ఇచ్చినటువంటి నాయన మరి పాలక వర్గాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ మందిరాన్ని శృంగార మందిరంకు అలంకరించబడినటువంటి ఎవరి బిడ్డలను బట్టి పెద్దలను బట్టి నాయన ఈ పనిలో పాల్గొన్న ప్రతి ఆత్మను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మహిమల తండ్రి మా విమోచకుడా జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మందిరం లేని దినాలలో మా ప్రియులు ఎంతో మంది కన్నీరు కార్చి అంగలార్చినప్పుడు నాయన నీవు కనికరించి కృప చూపించి అయ్యా నీ ప్రజలను వాడుకొని వారి కష్టార్జితాన్ని నాయన ఈ మందిరం కొరకు హెచ్చించి ఈ మందిరాన్ని నిలువబెట్టి నాయన నేటి దినాల్లో నీ మందిరంలో ప్రార్థించుకునే కృపనిచ్చినందుకు నాయన నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవా ఈ ఉదయకాలం ఈ భూలోకంలో జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనను దీవించమని అడుగుతున్నావు నాయన అయ్యా. ఈ దినాన్ని చూడలేక మరి నాయన ఈ క్రిస్మస్లో పాల్గొనలేక ఎంతోమంది మా ప్రియులు నాయన పిలువబడి ఉన్నారు, గతించిపోయినారు ప్రభువా. మరి వారికంటే మేము నీతిమంతులం కాదు నాయన అయ్యా. నీ కృపా కనికరాలను బట్టి నీ దయను బట్టి నీ కాపుదలను బట్టి అయ్యా నన్ను నా కుటుంబాన్ని నాయన నాకు ఇచ్చిన సంఘాన్ని నా ప్రియులందరినీ కూడా నీ మందిరంలో చేరిన ప్రతి హృదయాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ప్రభువా ఈ దినం ఆనందించే కృపను క్రిస్మస్ సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దయా కనికరం గల మా తండ్రి మా ప్రభువా ఇదిగో నాయన ఈ ఉదయకాలం తండ్రి ఎంతవరకు జరిగినటువంటి అయ్యా ఆరాధన మీరు దీవించారు ఆశీర్వదించారు. పాటల ద్వారా నేను గణపరిచే కృపనిచ్చినావు నాయన అయ్యా. ఇదిగో ఎంతవరకు నాయన చదవబడిన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభు నీకు వందనాలు. చదివినటువంటి నాయన సహోదరుని దీవించండి, విన్నటువంటి ఆత్మలను తృప్తిపరచమని అడుగుతున్నావు ఓ తండ్రి. ఇదిగో నాయన ఈ దినం జరగవలసినటువంటి ఇక నుండి ముందున్న కార్యక్రమాన్ని అంతటిని కూడా నీ కృపా కాపుదలకు అప్పచెబుతున్నావు, నీ పరిశుద్ధ హస్తాలకు అప్పచెబుతున్నావు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు అయ్యా. ఈ మాసంలో ఈ సంవత్సరంలో జరిగిన కాలమంతా కూడా నాయన నీ కృపా కాపుదల్లో మమ్మల్ని ఉంచి అయ్యా నీ కృపలతో నింపి ఈ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మా మాటలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి చూపిన ప్రతి కృపను బట్టి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరం గల మా తండ్రి మా దేవా నాయన ఇదిగో ఈ ఉదయకాలం ఈ ఆరాధనను మీరు దీవించండి. ఈ ఆరాధన చుట్టూ నీ అగ్ని కంచెన వేయండి. ఈ పరిశుద్ధ ఆలయంలో నాయన మరి నాయన అనేకులు రక్షణ పొందడానికి కృప చూపించమని అడుగుతున్నాం అయ్యా. ఇదిగో ఈ యొక్క శబ్దం ద్వారా ఈ మైకు ద్వారా ఈ తరంగాల ద్వారా విన్నటువంటి ఆత్మలను కూడా రక్షణలోకి నడిపించండి అయ్యా. చివరి దినాల్లో ఉన్నాం అయ్యా, బహు దగ్గరగా ఉన్నావు, నీ రాకడ బహు సమీపముగా ఉన్నదని నీ పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి నాయన అయ్యా. ఇకనైనా బుద్ధి కలిగిన కన్యకల వల్లే సిద్ధపరిచి ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నావు. సిద్ధపాటును మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రేమామయుడా కరుణామయుడా కనికరం గల తండ్రి ఈ దినం జరిగేటువంటి నాయన ఈ క్రిస్మస్ ఆరాధనను మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా. మాకు ఇచ్చిన సంఘంలో ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటిని కూడా మీ కృపా హస్తాలకు అప్పచెబుతున్నాం అయ్యా. ఈ కుటుంబాల్లో చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు నాయన అయ్యా. వృద్ధులకు మంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారిలో ఒకటినైనా నేను నాయన నా పట్ల నువ్వు చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ఇచ్చినటువంటి పురుషులను బట్టి స్త్రీలను బట్టి చిన్నబిడ్డలను బట్టి యవనస్తులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి అయ్యా. మా సంఘంలో ఎంతోమంది యవన బిడ్డలు మీరు దీవించారు ఆశీర్వదించారు అయ్యా. దూరదేశాలకు వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నారు అయ్యా. వెళ్ళిన వారికి తోడుగా ఉన్నారు. ఇంకా అనేకులను లేవనెత్తి నడిపించమని అడుగుతున్నాను నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి అయ్యా ఇదిగో నీ పాదాలు చెంతలో నిలువబడి ప్రార్థించడానికి కూడా అర్హుడు కాదు నాయన. కానీ నీవు ఇచ్చిన కృపను బట్టి రక్షణను బట్టి నాయన నా కన్నిటిని కవలలో భద్రపరిచి ఈ సంఘాన్ని దీవించమని అడుగుతున్నాను అయ్యా. ఈ సంఘ పరిచర్యలో నాయన మరి నన్ను ఎంతకాలం వాడుకున్నావు, కానీ 23వ సంవత్సరంలో తండ్రి నా మీద వచ్చిన ప్రతి అపవాదిని కొట్టివేయమని అడుగుతున్నాను అయ్యా. ఒకవేళ నేను చేసి ఉంటే నన్ను క్షమించు నాయన అయ్యా. నేనైతే నాయన నా ప్రియులను ఎవరిని కూడా దోషించలేదు, కానీ ఈ సంఘంలో ఉన్న సాతానుడు అయ్యా సహోదరుల మధ్య చిచ్చు పెడుతున్నా ప్రభువా మరి హృదయాల్లో నాయన వేదనలో గురి చేస్తూ ఉన్నాడు. మరి అట్టి సహోదరుడు ఎవరో నీకు తెలుసు నాయన. నీ 12 మంది శిష్యులలో మరి ఒక శిష్యుడు నిన్ను ప్రేమించి అధికముగా ప్రేమించిన శిష్యుడే మరి నిన్ను అప్పగించిన రీతిగా మరి మాతో పాటు తిరుగుతూ నాయన మరి ఉన్నటువంటి ఈ కమిటీలోనే ఒక సాతానుడు సహోదరుల మధ్య చిచ్చు పెడుతూ మరి అనేకుల మధ్య నాయన రగులుస్తూ ఉన్నాడు. ఈ మంటను ఆర్పివేయమని అడుగుతున్నాం ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ మందిరం విషయంలో నాయన మేము ఒకవేళ తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుతున్నాం
తండ్రి నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదని నా హృదయం నన్ను ఘోషిస్తూ ఉంది. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నేను ఒకవేళ చేసుంటే నాయన రెండంతల శిక్షణ నాకు ధరించమని అడుగుతున్నాను. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఇచ్చినటువంటి ప్రతి విభాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అనేకులు అనేక విధాలుగా మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. శోధన సహించువాడు ధన్యుడన్నావు నాయన. నా మీద వచ్చినటువంటి ప్రతి శోధనను బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి సహోదరులుగా మేము ఎంతగానో కలిసి ఉన్నాం. కానీ నాయన ఒక సాతానుడు ప్రవేశించి అగ్నిని ముట్టించాడు నాయన. చూస్తూ ఉన్నాడు నాయన. నీకు తెలుసు ప్రభువా. అయ్యా ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు నాయన. నా హృదయానికి తెలుసు, నీకు తెలుసు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను. అట్టి సహోదరుని కూడా నీవు నాయన క్షమించమని, శత్రువులను క్షమించే క్షమాగుణాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ దేవా, ఇదిగో ఈ ఆరాధన నాయన ఆది నుండి అంతం వరకు నీ కృపా హస్తాల్లో భద్రపరిచి వచ్చిన నీ ప్రజలను చాచబడిన హస్తాలతో దీవించమని ఈ దినం వాక్యం చెప్పనైనటువంటి నీ దాసుని సిలువ చాటు మరుగుపరిచిన ఆయన ఆత్మీయ ఆహారం ద్వారా నీ ప్రజలను బలపరచమని ఈ కార్యక్రమంలో నాయన ఇంక అనేకులు పాటల ద్వారా, వాక్యాల ద్వారా నిన్ను గణపరిచే కృపను చిన్న బిడ్డలకు, యవనస్తులకు, పెద్దలకు నాయన, స్త్రీ పురుషులకు అందరికి కూడా ఇచ్చి నువ్వు ఆనందింపజేయమని ఈ క్రిస్మస్ సంతోషాన్ని అయ్యా నీ ప్రజలు నీ అందు విశ్వసించిన విశ్వాసులందరికీ దయచేయమని ఈ దినం నాయన మరి ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉన్నారు ప్రభువా. నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ కనికరాలను బట్టి నాయన నీ మందిరానికి నడిపించి నీ పాదాల చెంత నన్ను నిలువబెట్టి పాపినైనా నా ప్రార్థన ఆలకించి నాయన నాకు ఇచ్చి నీ సంఘాన్ని అంతటిని కూడా దీవించి నీ కృపలతో నింపమని, నా జీవం ఉన్నంత వరకు నాయన నీ పరిచర్లో వాడుకునే కృపను నాకు ఇవ్వమని ఈ ఆరాధన అంతటిని కూడా నీ కృపాహస్తాలకు అప్పచెబుతూ భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి సమయంలో క్వైర్ వారు మరొక 2 పాటలు పాడవలసిందిగా కోరుకుంటున్నాను. 2 పాటలు పాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి దూత పాట పాడుకున్నామండి. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భోజనము కెల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఊర్ధ్వలోకమందున
అలాగనే శ్రీ యేసుండు జన్మించే రేగిలో ఈ పాట పాడుకున్నామండి. మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము, పాత నిబంధన యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. మన మధ్యనున్న సహోదరి పెద్దలైన ఆగ్నెస్ అమ్మ గారు వచ్చి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు నామంలో అందరికీ వందనాలు. అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టిను. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించునుగా. థ్యాంక్ యూ అమ్మా. మరి స్త్రీల నుండి జెస్సీ రాణి గారు రావాల్సిందిగా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. జెస్సీ రాణి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థించు. స్తుతి స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, పరిశుద్ధుడా,
నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవ, మారణ దేవ, మాట తప్పన దేవ, మహిమగల తండ్రి, ఉదయకాల సమయంలో నా తండ్రి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకై నీకు వేలాది కోటి వందనములు స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభువా, ఈ దినము నా ప్రభువా లోక రక్షకుడు నాయన మా కొరకు జన్మించినాడు నాయన. ప్రభువా మా పాప జీవితం నాయన పోగొట్టడానికి నా తండ్రి ఈ లోకానికి నా ప్రభువా చీకటి బతుకులను మార్చడానికి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడా నీకు స్తోత్రములు వందనాలు నాయన. లోక ప్రపంచమంతా నాయన నిన్ను పూజిస్తుండగా కొండాడుతుండగా ప్రభువా నాయన మా నాయన మా జీవితాలలో మీరు వెలగండి అయ్యా. మరి నాయన మా జీవితాలకు మీరు వెలుగుని దయచేయమని అడుగుతున్నానయ్యా. నాయన ఈ కారు చీకట్లో నా తండ్రి పాప జీవితంలో నాయన మనుషులు లోకంలో నా తండ్రి ప్రభా పాపంలో శాపంలో ఉన్నప్పుడు నాయన మనుషుల కొరకు ఈ లోకానికి నాయన తండ్రి ఇమ్మానుయేలుగా నా తండ్రి ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడా మీ పాదాలకే వెరలేని స్తుతి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా నాయన మేమేమై ఉన్నామో మీ దయ వల్లనే మాకున్నవన్నీ మీరు ఇచ్చినే నాయన. నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా నిన్ను పూజించడానికి ప్రార్థించడానికి ప్రభా మీ సన్నిధానికి వచ్చినట్టు ప్రతి బిడ్డల్ని మీరు ఒక్క తడవ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇతర ఉదయకాల సమయంలో నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి నా ప్రభువా నీ బిడ్డతో మీరు మాట్లాడి నా ప్రభువా మీ వాక్కులు నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం అయ్యా. ఆ మాటలు విలువైనవి, బలమైనవి, ధైర్యం ఇచ్చేది, ఓదార్పునిచ్చేది, శక్తినిచ్చేది, జయమునిచ్చేది కనుక ప్రభువా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని నైనా వినగలిగే చెవును మరి మాకు దయచేయమని నాకును మాకును మీరు నాయన దయచేయమని మీ పాదాలు పట్టుకొని మరొక తడవ ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో నా తండ్రి వచ్చినట్టు బిడ్డలు ఏ అవసరతలో ఉండి అక్కరలో ఉండి నీ సన్నిధానంలోకి వచ్చిన ప్రభువా ఉదయ కాలంలో హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు అయ్యా మూలుగుతున్నట్టు బిడ్డలను ఒక తడవ దర్శించమని అడుగుతున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా, ఏ సమస్యలు కూడా నీ సన్నిధానంలో కన్నీళ్లు కారుస్తున్నారో ప్రభువా అయ్యా నువ్వు హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు. పైరునైనా పై రూపమును మనుషులు చూస్తారంట, నువ్వైతే లోకంలోనైనా లోపల హృదయాన్ని నా తండ్రి పరీక్షించే దేవుడు, పరీక్షించిన దేవుడు నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో, ఎంతమంది సమస్యలతో ఉన్నారు, ఎంతమంది కన్నీళ్లతో ఉన్నారో ప్రభువా నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డని మీరు బాగు చేయండి, ప్రతి బిడ్డనికి నైనా నెమ్మదిని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ దీవెనతో నింపండి అయా, నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి ప్రభువా నీకు స్తోత్రములు. నైనా ఇదిగో నా తండ్రి అహంకారాలను అణిసివేసి దీనులకి కృపను అనుగ్రహిస్తున్నావు ప్రభువా. నాయన నువ్వు చూచుచున్న దేవుడివి నా తండ్రి, నువ్వు చూచి ఊరుకునే దేవుడు కాదు నాయన, నువ్వు పౌరుషము గల దేవుడివి, గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి నాయన. నీ శక్తికి ఏది కూడా తాళలేదు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా నాయన ఒక్క తడవ నాయన ఈ ప్రపంచాన్ని ఒక్క తడవ మీ చేతులకు ఇచ్చుతాం నాయన. ఈ ప్రపంచంలో శాంతి సమాధానం దయచేయండి నాయన. నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం వచ్చినట్టు నాయన పరిపాలన చేసిన నీ బిడ్డల్ని దర్శించండి, నెమ్మదిని, సమాధానం, శాంతిని మరి ప్రపంచంలో అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు ఉదయంలో నాయన అనారోగ్యంతో ఇండ్లందిన హాస్పిటల్లో రోగులు అయ్యా ఎంతమంది ఉన్నారో సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలు, ఆకలి తప్పిగలవారు, దుఃఖపడేవారు, ఎవరి బిడ్డలు ప్రభువా ఎంతమందిని పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ఒక్కొక్క బిడ్డను మీరు పరీక్షించండి, చూడండి, కాయండి, కాపాడండి. మా కొయర్ వారిని జ్ఞాపకం చేసుకోండి. మా కమిటీ, స్త్రీల కమిటీ నాయన ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలు చేసిన పనిని మీరు చూచినారు గనక ప్రతి పనికి నువ్వు ఫలితాన్ని ఇస్తుంది కనుక తండ్రి ప్రభువా జయమును పొందుకున్న మరి నాయన మా ప్రార్థనలకు మీ జవాబు దయచేయమని అడుగుతున్నాం. మీ కృప కొరకు, దయ కొరకు సర్వ జీవరాశులు నీ వైపు చూసినట్టు మేము నీ వైపు చూస్తుండగా ప్రభువా మా ప్రార్థనలకు మీ జవాబిస్తారు. నీ సన్నిధిలో తిరిగి మేము నిలబడతామనే యొక్క విశ్వాసము, నమ్మకము, గట్టి పట్టుదల మాకుంది కనుక మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, కూడిచినట్టు బిడ్డలందరినీ మరి నాయన ఉదయకాల దీవెలతో నింపమని, ఈ క్రిస్మస్ ఆరాధన నిన్ను ఆరాధించి పూజించడానికి నాయన పెదయాలతో కాకుండా హృదయంతో ఆరాధించే కృపను మరి నాకును మాకును దయచేయమని, ఈ ఉదయకాల దీవెలతో నాయన బలపరచమని, వచ్చినట్టు బిడ్డలందరూ మీరు చేతులెత్తి దీవించి ఆశీర్వదించి నూతన ఆరోగ్యము, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలలో, శ్రమల నుంచి నాయన మాకు విడుదలిచ్చి మళ్ళా నీ సన్నిధానములు మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కోటి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసునామమును నిచ్చిస్తూ మన నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్స్ అయ్యగారు. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్యనున్న సహోదరుడు విజయ్ ప్రతాప్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము విజయ్ ప్రతాప్ గారు వచ్చి చదవలసిందిగా కోరుకుంటున్నాను.
ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ క్రిస్మస్ శుభములు నా తరపున, నా కుటుంబం తరపున తెలియపరుస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన సంఘ కాపరికి వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. ఈ సమయంలో శుభములు చెప్పేటువంటి సమయంలో ప్రెసిడెంట్ గారైన వాస్కుల భాస్కర్ గారు పైకి వచ్చి సంఘాన్ని ఉద్దేశించి క్రిస్మస్ శుభాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘస్థులకు అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే క్రీస్తు జన్మ రహస్యము ఎంతోమంది ప్రవక్తల ద్వారా తెలియజేయబడిన రీతిగా యెషయా, అలాగే మీకా, జకర్యా ఇలా ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఆయన యొక్క పుట్టుకను గురించి పాత గ్రంథంలోనే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా యోహాను అంటాడు, బ్యాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపముల కొరకు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఆయన జన్మించింది కేవలం మన కొరకే, మన పాపములను ఆయన భుజముల మీద మోయడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి రిక్తునిగా రావడం జరిగింది. అలాగే గాబ్రియల్ దూత అంటది, సర్వలోకానికి మహా సంతోషకరమైన శుభవర్తమానము అంటాడు, ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం అంటాడు. ఆ ప్రజలలో దేవుని స్వరూపంలో నిర్మించుకున్న మన కొరకు ఆయన జన్మించి ఆ సంతోషకరమైన సువార్తమానం గాబ్రియల్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే యోహాను, ఆయన శిష్యులలో యోహాను అంటాడు, మేము చూచిన దానిని, మేము వినిన దానిని, మేము కన్నులారా చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం అంటాడు. అంత గొప్ప సాక్ష్యం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు కేవలం మన కొరకే జన్మించి మన పాపములను ఆయన భుజస్కంధాలు మోసుకొని మనకు రక్షణను అనుగ్రహించడానికి ఆయన చూపిన ప్రేమను బట్టి అందరికీ నేను క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మన కుటుంబాలలో యేసు యొక్క ప్రేమ ఇతరులకు పంచాలని, అదేవిధంగా మీరందరూ సుఖ సంతోషాలతో ఈరోజు క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని నా కుటుంబమున ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్షాన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే చిన్నది ఒకటి, నిన్న సెక్రటరీ గారు చెప్పిన రీతిగా కొంత క్యారల్స్లలో కొంతమంది పేర్లు మర్చిపోవడం జరిగింది, అది ఒకసారి తెలియజేస్తాను. అలాగే క్రిస్మస్ క్యారల్స్లలో చాలా 8 రోజులు గంభీరంగా జరగడం జరిగింది. ఉదయం రాత్రి 9 గంటల నుండి మళ్ళీ తెల్లారి 2 గంటల వరకు ప్రత్యేకంగా మేము క్యారల్స్లలో పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ ప్రకాశన కొంతమంది పేర్లు చదవని వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోనా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున ఉద్యోగం చేస్తూ కూడా రాత్రి 10:30కు డ్యూటీ దిగి క్యారల్స్లలో పాల్గొని తెల్లారి 2 గంటల వరకు మాతో పాటే ఉన్నాడు. యోనకు ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్షాన ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారి ఫ్యామిలీ నుండి షీబా, జెస్సిపాల్ కూడా పాల్గొన్నారు. అలాగే శృతి, జడిద్య, కీర్తన, లాస్య, చెర్రీ, సుప్రియ వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున మీ పేర్లని మర్చిపోవడం జరిగింది. దానికి బేసిక్గా నేనే ప్రకాశనకి ఈ పేర్లు ఇవ్వలేకపోయాను. అలాగే మరీ ముఖ్యంగా నేను వందనాలు ఎవరికి తెలియాలంటే ప్రసాద్ సార్కు. అంత పెద్ద వయసులో కూడా 9 గంటలకు నాకంటే ముందుగానే వచ్చి సంఘంలో కూర్చున్నాడు. 9 గంటల క్యారల్స్. సార్ మీకు నా హృదయపూర్వకంగా, నా వ్యక్తిగతంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పోచన కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈ క్యారల్స్లలో పాల్గొన్నాడు. పోచన నీకు కూడా నా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఉమెన్స్ చాలామంది నిన్న పేర్లు చదివాను, మళ్ళీ పేర్లు చదివితే బాగుండేది. చాలామంది వచ్చారు, మీకు అందరికీ నాకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు.
ఈ చర్చ్ డెకరేషన్ చూస్తురు. దయా, మనోజ్, రిక్కీ, డిఎస్పి వీళ్ళందరూ ఇనిషియేట్ తీసుకొని యూత్ వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ కూర్చుండి ఈ రాత్రి 12 గంటల వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఈ చర్చ్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి కారణం ఈ నలుగురు వారి యూత్ మాత్రమే. వారందరికీ నా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక చిన్న డాటర్, దయవల్ల డాటర్ గురించి చెప్పాలి మీ అందరికీ. ఆమె దాదాపుగా 70-80 ఇండ్లను దర్శించడం జరిగింది. క్యారల్స్లో 70-80 ఇండ్లు, దాదాపుగా మేము 120 ఇండ్లు దర్శిస్తే ఆమె 70-80 ఇండ్లు దర్శించడం జరిగింది. అందరికంటే ముందుగానే డోర్స్ ఓపెన్ చేయగానే అందరికంటే ముందుగానే వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక రౌండ్ వేసుకొని వస్తుంది హాల్లో. రిక్కీ ఎక్కడ ఉన్నాడా అని చూస్తుంది. రిక్కీ డ్రమ్స్ కొడుతుంటాడు. రిక్కీ దగ్గర పోయి ఇలా చూస్తుంది. ఆమె ఉన్నదే ఇంత, రిక్కీ ఇంత హైట్ ఉంటాడు. ఆమె దగ్గర పోయి కుడతాడు. ఆయన స్టార్ట్ చేయగానే డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది పాటలతో. ఆమె మరి ముఖ్యంగా జన్ను ప్రవీణ్ అన్న మీ హెల్ప్ నేనైతే మర్చిపోలేను. క్యారల్స్లలో మీరు ప్రత్యేకంగా నా వెంటే ఉండి నాకైతే సహాయం చేశారు. మీరు, నీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ గారు ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. క్యారల్స్లో ప్రతి ఒక్కరు పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. మరి ప్రెసిడెంట్ గారు దయచేసి పైకి వచ్చి నాతో పాటు డయాస్ మీద కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వాస్కుల భాస్కర్ గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన అందరూ చేసిన సేవని చెప్పాడు. ప్రతి ఇంటికి తిరిగాడు ఆయన. ప్రతి ఇంటికి ఆయన తిరిగాడు. ఏ 110-120 ఇళ్లకు వెళ్ళామో అన్ని ఇళ్లకు ఆయన వచ్చాడు దీక్షతో. ఆయన మామూలుగానే మీకు తెలుసు ఎంత డిసిప్లిన్డ్, ఎంత ఆర్గనైజ్డ్ అని. కానీ ఎక్కువ ఆయనకు చాలా రోల్స్, డ్యూటీ ఎక్కువ ఉన్నప్పటికీ హీ కోఆపరేటెడ్. బికాస్ మళ్ళీ పొద్దున్నే ఆయన 10 o'clock జాబ్ కూడా కాదు అతనిది, 7:30-8 జాబు. కాబట్టి పొద్దున్న లేచి వెళ్ళేవాడు. ఒకరోజు అయితే అసలు ఆయనకు నిద్ర లేదు. కాబట్టి ఈ రీతిగా ప్రెసిడెంట్ గారు క్రిస్మస్ సమయం అంతా, ఇంకా సంవత్సరం అంతా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఎస్పెషలీ క్యారల్స్ టైంలో. గాడ్ బ్లెస్ యూ. ఇదంతా కూడా దేవునికి ఘనత, మహిమ. ఎందుకంటే మనుషులు చేసినప్పుడు వారిని మనం అప్రిషియేట్ చేయవలసి ఉన్నది, ఎందుకంటే వారు ప్రోత్సహింపబడాలి. కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ క్రమశిక్షణ లేకపోతే చేయలేరు. కాబట్టి దేవునికే ఘనత, మహిమ. కానీ ఎవరినైతే ఆయన మనుషుల్ని ముందర పెట్టుకొని వాడుకుంటాడో వారిని మనం గుర్తించవలసి ఉన్నది, ప్రోత్సహించవలసి ఉన్నది. ఎందుకంటే వారు ఇంకా ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇంకా గొప్ప సేవా పరిచర్య చేస్తారు కనుక. ఆ రీతిగా ఎంతమందినైతే ఆయన పేరున నిన్న సెక్రటరీ గారు ప్రకాష్ గారు, ఈరోజు ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు చెప్పారో వారందరూ కూడా గొప్ప సేవ చేశారు. వారిని దేవుడు దీవించునుగాక. మరి సమయంలో ఉమెన్స్ ప్రెసిడెంట్ వసంత ప్రసాద్ గారు వచ్చి శుభములు, క్రిస్మస్ శుభాలు సంఘానికి తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, వేదనలు, సంతోషంలో కూడా ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితాలకి మరి ఒక క్రిస్మస్ను దయచేసినందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ అంటేనే వెలుగులు. ఎంత లేని వాళ్ళైనా ఎంతైనా కానీ మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాము, లైట్లు పెట్టుకుంటాము, ఇంట్లో డెకరేషన్ చేసుకుంటాము, కొత్త బట్టలు తీసుకుంటాము. ఇంత సంతోషమైనది మనకు సంవత్సరంలో ఒకే ఒక పండుగ. ఇంత సంతోషకరమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు వెలుగుగా సర్వలోకానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి, మనకే కాదు సర్వ సృష్టికి ఆయన వెలుగుగా ఉన్నాడు. ఎందుకంటే సర్వలోకానికి వెలుగుగా ఉండి చీకటిలో ఉన్న మనలందరినీ వెలుగులోకి నింపడానికి ఆయన మానవుడుగా
రక్షకుడు, నేరు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు మనకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప తరుణాన్ని మనకి ఇచ్చాడు. ఇంత సంతోషకరమైన సంతస్ క్రిస్మస్ అంటాము అందరం. ఎక్స్మస్, సంతస్ క్రిస్మస్, సంతోష సమాధానములతో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి సంతోష సమాధానములు కలగాలని భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. కొన్ని వార్తలు వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాము. ఎలాంటి శోధనలు, ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా మన సంఘం చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన చుట్టూ ఆయన కాపుదల, భద్రత ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటూ నూతన సంవత్సరంలో అడుగడిపోతున్నాం. ఇంకొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంతో, సమాధానంతో, మరి ముఖ్యంగా ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన చూపించిన మార్గంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కోరుకుంటూ నా కుటుంబం తరపున, ఉమెన్స్ కమిటీ తరపున అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వసంత ప్రసాద్ గారు. మరి ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. పాత నిబంధన ప్రవక్త అయిన మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మన మధ్యనున్న డాక్టర్ అమ్మ గారు, కవంపల్లి అనురాధ గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదవవలసిందిగా కోరుకుంటున్నాను. మీకా ప్రవక్త రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ప్రైజ్ ది లార్డ్. సంఘం అంతటికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, నేటి వాక్య ధ్యాన నిమిత్తమై ఏర్పరచబడిన పాఠ్యభాగంలో ఆ క్రమంలో మనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి వాక్య భాగం మన ఆత్మీయ నిమిత్తమే దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్స్ డాక్టర్ అమ్మ గారు. మరి సమయంలో కొన్ని ప్రత్యేక గానాలు క్రిస్మస్ సందర్భముగా ఒక్కొక్క మన సంఘంలోనున్న క్వైర్ వారేనేమి, అలాగనే సండే స్కూల్ వారేనేమి, అలాగనే పురుషుల విభాగమే కానీ, అలాగనే స్త్రీల విభాగమేనేమి, వీరందరికీ కూడా ప్రత్యేక గానాలు ఉంచి ఉండగా మొట్టమొదటగా క్వైర్ వారు వచ్చి ఒక ప్రత్యేక గానము పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. యవనస్తుల్ని దయచేసి మైకులు కొద్దిగా ముందర స్ట్రైట్గా అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత సండే స్కూల్ సూపరింటెండెంట్ సత్యస్మరణ్ గారికి, జ్యోతి టీచర్కి, మంజులా గారికి టీచర్కి కొద్దిగా పిల్లల్ని రెడీ చేసి నెక్స్ట్ సండే స్కూల్ సాంగ్ ఉంటుంది, దయచేసి పిల్లల్ని రెడీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటగా క్వైర్ వారు ఒక ప్రత్యేక గానాన్ని పాడతారు.
చాలా బాగుంటుంది. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్కజు గుల్లలేమో పరుగునొచ్చి కూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మన కోసం పుట్టాడు. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్కజు గుల్లలేమో పరుగునొచ్చి కూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కలోడు ఆకాశమంత మనసులోడు నీ వెట్టి వాడవైన నెట్టివేయడు. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కలోడు ఆకాశమంత మనసున్నాడు నీ వెట్టి వాడవైన నెట్టివేయడు. సంబరాలు సంబరాలు బతుకుల్లో సంబరాలు 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 బతుకుల్లో సంబరాలు. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్కజు గుల్లలేమో పరుగునొచ్చి కూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు యేసయ్య పుట్టాడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు.
సండే స్కూల్ విభాగం వారు వచ్చి నెక్స్ట్ అందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సండే స్కూల్ విభాగం వారు ఒక ప్రత్యేక గానం పాడి వినిపిస్తారు. ఆ తర్వాత మెన్స్ ఫెలోషిప్ వారు అనగా ఎల్డర్స్ పురుషులు ఉండేవారు రెడీ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరి తర్వాత దయా జెస్సీ చెక్ హలో చెక్ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి సమయంలో మెన్స్ ఫెలోషిప్ వారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ తరువాత సీనియర్ యూత్, ఎవరైతే సీనియర్ యూత్ ఉన్నారో వారు వారి కుటుంబాలు నెక్స్ట్ ప్రిపేర్ కావాల్సింది. ఫస్ట్ మెన్స్ ఫెలోషిప్ వారు పాడిన తరువాత సీనియర్ యూత్ వారు వారి ఫ్యామిలీస్ రెడీ కావాలని కోరుకుంటున్నాను. అన్న దయచేసి అందరూ మెన్స్ అనగా అందరూ అన్న దయచేసి పాడే ఆశ కలిగే వారు తొందర అందరూ పైకి రండి. ఇప్పుడు
ఇప్పుడు స్త్రీల ఫెలోషిప్ వాళ్ళు చాలామంది వస్తారు, 40 మంది 50 మంది. మీరు ఇప్పుడు 5గురే కనుక నిలబడ్డారంటే ఇంకా 4వ వారం తీసేసేయాల్సి వస్తుంది ఎల్డర్స్కి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, కొత్త పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, కొత్త పాటలతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రామతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రామతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు
ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్య ఉన్న డాక్టర్ కేరన్ వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని చదవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రూబీ జాక్సన్ గారి కుమార్తె. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుండి 21 వచనాల వరకు దయచేసి డాక్టర్ కేరన్ వచ్చి చదవాలని కోరుకుంటున్నాను. సంఘమంతటికి క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. థ్యాంక్ యూ తల్లి. మరొక వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 23 వరకు. క్వైర్లో ఉన్నవారు ఎవరైనా దయచేసి ఒకరు వచ్చి చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 23. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. మరి సమయంలో మరొక స్పెషల్ సాంగ్. మన సీనియర్ యూత్ ఒకనాడు యాక్టివ్గా ఉంటూ ఈ దినము అందరికీ కూడా వివాహాలయ్యి వారి భార్యా బిడ్డలతో ఉన్నారు. వారందరూ కూడా వారి భార్యా బిడ్డలతో అలాగనే ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దినేష్, డేవిడ్, దయా, సంధ్య, సోనిప్రియ, ప్రియాంక, శృతి, స్ఫూర్తి, డాలీ, మిమ్మీ, రేచల్, నాన్సీ, ప్రహర్ష, వరుణ్, షాను. ఏడి షాను, దయా కూడా పైకి రావాల్సింది కోరుకుంటున్నాను. మరి ఇంకా ఎవరైనా, మౌనిక, ఇంకా ఎవరైనా, జోసెఫ్ ఉన్నాడు, ప్రసాద్, ఇంకా ఎవరైనా సీనియర్ యూత్ వారి భార్య భర్తలుగా బిడ్డలుగా ఎవరైనా కూడా పైకి వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభు యేసు మన కొరకై జన్మించే ఈ
మనమంతా మనసారా స్తుతి గీతములు పాడేదం మనమంతా మనసారా స్తుతి గీతములు పాడేదం ప్రభు యేసు మన కొరకై జన్మించే ఈ దినం మనమంతా మనసారా స్తుతి గీతములు పాడేదం మనమంతా మనసారా స్తుతి గీతములు పాడేదం ఆహా శుభ దినమే ఆనంద పరవశమే ఆహా శుభ దినమే మహానంద పరవశమే ఆహా శుభ దినమే ఆనంద పరవశమే ఆహా శుభ దినమే మహానంద పరవశమే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ సర్వలోకముల జనములలో సంపూర్ణ సంతోషమే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ సర్వలోకముల జనములలో సంపూర్ణ సంతోషమునే శాంతి సమాధానము నేర్చును మన యేసు శాంతి సమాధానము నేర్చును మన యేసు ఆహా శుభ దినమే ఆనంద పరవశమే ఆహా శుభ దినమే మహానంద పరవశమే ఆహా శుభ దినమే ఆనంద పరవశమే ఆహా శుభ దినమే మహానంద పరవశమే మహానంద పరవశమే మహానంద పరవశమే యేసుక్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం ఇదియే మహోదయం ప్రభు యేసుక్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం ఇదియే మహోదయం పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసుక్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి
గాడ్ బ్లెస్ యూ. మరి సమయంలో ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్యనున్న సహోదరి శాంతకుమారి గారు ఈ యొక్క వాక్య భాగాన్ని చదవలసిందిగా కోరుకుంటున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 33 వచనాల వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 33 వరకు శాంతకుమారి గారు వచ్చి చదవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. లూకా సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 33 వరకు చదువుకుందామండి. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుడి పరిశుభ్రం దీవించి ఆశించును. ఈ సమయంలో ఉమెన్స్ సంఘములో ఉన్న స్త్రీలకు ఒక ప్రత్యేక గానం ఇవ్వబడి ఉండగా దయచేసి వసంత ప్రసాద్ గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వసంత ప్రసాద్ గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే స్త్రీలకందరికీ ఇవ్వబడిన ఈ ప్రత్యేక గానానికి స్త్రీలందరూ పైకి వచ్చి పాడవలసిందిగా కోరుకుంటున్నాను. స్త్రీలకు ఇవ్వబడిన ఈ ప్రత్యేక గానాన్ని స్త్రీలందరూ కూడా పైకి రావచ్చు. ఎంతమంది పాడాలని ఆసక్తి ఉంటే వారు వచ్చి దయచేసి ఈ పాటను పాడవలసిందిగా, వసంత గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉమెన్స్ ప్రెసిడెంట్గా వసంత ప్రసాద్ గారు పైకి రావాలి. హలో హలో. ఉమెన్స్ ఆసక్తి ఉన్న వారందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కొద్దిగా ఆర్డర్లీ వేలో నిలబడండి. ఒక 3 రోస్గా అట్లా నిలబడండి దయచేసి. ఆ ముందు ఒక ప్లేస్ ఉన్నది, మెట్లు ఉన్నాయి, అక్కడ కూడా నిలబడండి. కొంతమంది ముందు మెట్లు ఉన్నాయి, ఆ స్టెప్స్గా నిలబడండి. ముందు మెట్లు కూడా ఉన్నాయి, ఎక్కువ మంది ఉండవచ్చు. మీరు స్త్రీలు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా పైకి రావచ్చండి. ఒక్క నిమిషం, ప్రెసిడెంట్ గారు కిందకు వెళ్తున్నారు. కొంత స్థలం ఆయనకి ఏర్పాటు చేస్తే లేడీస్ కొద్దిగా జరగండమ్మా. స్త్రీలు ఎవరైనా రావచ్చమ్మా, ఇది ఒకరు అని కాదు, అందరూ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నిమిషాలు టైం తీసుకోండి దయచేసి. స్థలం ఉన్నది, స్టెప్స్గా నిలబడి పాడండి. ఒకరు లీడ్ తీసుకోండి, తర్వాత ఫాలో కాండి. ఇంకా వెనక కూడా నిలబడచ్చు, పొడుగ్గా ఉన్న వాళ్ళు అందరూ దయచేసి. నజరేతు పట్నాన
యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనమ్ములరగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనమ్ములరగా బేతలేము పురములోన బీద కన్య మరియకు బేతలేము పురములోన బీద కన్య మరియకు పేదదాసులు పుదాచి వెలసే పశుల పాకలో పేదదాసులు పుదాచి వెలసే పశుల పాకలో పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సగుణ దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి సగుణ దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య అచ్చం మల్లె పూల తోట యేసయ్య దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దోరల్లే బయలెల్లినారే యేసయ్య దోరల్లే బయలెల్లినారే యేసయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య తారం చూచి తూర్పునాడులన్నయ్య తారం చూచి తూర్పునాడులన్నయ్య తరలినాడే బెత్లెహేమన్నయ్య తరలినాడే బెత్లెహేమన్నయ్య పదరా పోదామురన్నా శ్రీయేసు చూడ పదరా పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ పదరా పోదామురన్నా శ్రీయేసన్ననట లోకరక్షకుడట శ్రీయేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఈక రక్షకుడట లోకులందరికయో ఈక రక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ పదరా పోదామురన్నా 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 గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ సమయంలో అందరూ దయచేసి మీ సీట్లలో కూర్చోండి. ఎవరి సీట్లు ఉన్నాయో ఎవరి సీట్లు అక్కడ పోయినాయో తెలియదు. లేచి వస్తే ఇంకొకరు ఆక్యుపై చేసే పరిస్థితిలో ఉన్నది. అందరూ దయచేసి ఎక్కడ ఒక చోట సెటిల్ కాండి. ఇంకా ఓన్లీ వర్షిప్ మాత్రమే ఉన్నది, ప్రైజ్ అండ్ వర్షిప్ మాత్రమే. దానికన్నా ముందర సెక్రటరీ ప్రకాష్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రకాష్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ లోపల
క్వైర్ వారు ఒక పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాను, ఒక క్రిస్మస్ పాట. సెక్రటరీ గారు కూర్చోబెట్టండి ఒక్క నిమిషము. ఒక క్వైర్కి ఒక్క సాంగ్ సమయం ఇచ్చాను ఈ లోపల. ఓకే, కూర్చోబెట్టండి. క్వైర్ వారు మరి ఒక పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి దయచేసి మైకులు అక్కడికి తీసుకువెళ్ళిపోండి. ఇంకా సరే రండి అమ్మా, సరే రండి. క్వైర్ వారు ఒక సాంగ్ పాడుతూ ఉండే సమయంలో చిన్న కార్యక్రమం ఉన్నది, అనౌన్స్మెంట్స్ చిన్న కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత ఆరాధనలో వాక్యము చదువుకొని ఒక వాక్య భాగము స్తుతి ఆరాధన చేసుకుని వాక్యములోకి వెళ్దాం. అందరం కలిసి శ్రీ యేసుండు జన్మించే రేయిలో ఇదే పాడుకుందామండి. సడన్గా మళ్ళీ శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనే నామమందున, ఇమ్మానుయేలనే నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, నేడుపాయ బెత్లెహేమయూరిలో, దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కొద్దిగా మైకులు పక్కకు జరపాల్సిందిగా కోరుకుంటున్నాను యవనస్తుల్ని. మరి సమయంలో ప్రెసిడెంట్ భాస్కర్ గారు అలాగనే సెక్రటరీ ప్రకాష్ గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ భాస్కర్ గారు అలాగనే సెక్రటరీ ప్రకాష్ గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు దెమ్. ప్లీజ్ కండక్ట్ ద ప్రోగ్రామ్ ఫర్దర్. అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మన మధ్య మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. దయచేసి మీదికి రావాల్సిందిగా కోరుచున్నాను. ఓన్లీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు అందరూ దయచేసి అందరూ ఉమెన్స్ కమిటీ వారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ప్రతి ఒక్కరూ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను.
పాస్టమ్మ గారు ఎక్కడున్నా? పాస్టమ్మ గారు పైకి రండి ఒకసారి. ఇప్పుడు మన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ప్రకాష్ గారు మన చర్చిని ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. సత్యనారాయణ గారు. సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ, పాస్టర్ గారికి, వారి కమిటీకి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను సన్మానించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ దేవుడి దయ వల్ల, క్రీస్తు ప్రభు వారి కృప వల్ల మీ మధ్యలో ఉంచినందుకు కూడా దేవుడికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మీ ప్రార్థనలు, అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం వల్ల దేవుడు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచి, నన్ను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా, వాళ్ళ ప్రార్థనలు చేసి నడిపించిన వాళ్ళందరికీ కూడా, మరి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి ముఖ్యంగా సంఘ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అక్క ఒకసారి పైకి రావాల్సిందిగా కూర్చో. మనకు డాక్టర్ సత్యనారాయణ గారుగా, డాక్టర్ అనురాధ గారిగా మాత్రమే ఇన్ని రోజులు పరిచయము. కానీ ఈరోజు డాక్టర్ సత్యనారాయణ గారుగా మాత్రమే కాకుండా మానకొండూరు సీట్ యొక్క ఎమ్మెల్యేగా డాక్టర్ సత్యనారాయణ గారు మన మధ్యన ఉన్నారు. అలాగనే ముందరి నుంచి మనకు డాక్టర్మ్మ గారిగానే తెలుసు, మనకి చిన్నది వచ్చినా కూడా డాక్టర్మ్మ గారికి ఫోన్ చేసేవారము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి భార్య. So we are proud to have you on his successor, and God will guide you in such a way that you would do great things, not only for the society but for the church, and especially for this church. May God bless you, sir. హలో. అలాగే సార్, మిమ్మల్ని చూసి ఒక మాట చెప్పాలని అనుకున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంది సార్, సత్యనారాయణ సార్, పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంది. యాకోబు దేవునితో ఒక రాత్రంతా పోరాడుతూనే ఉంటాడు. ఆయనను పట్టుకొని, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ మిమ్మల్ని వదిలిపెట్టను అని దేవుడు అంటాడు. ఆ పెనుగులాటలో దేవుడు యాకోబును ఆశీర్వదించేసిండు. మీరు కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా మీరు దేవునితో పోరాడి విజయాన్ని అందుకున్నారు. మానకొండూరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. గత 10 సంవత్సరాల నుండి వారు విసిగిపోయి ఉంటారు. దయచేసి వారిని మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సంఘం తరపున మీకు మరి ఒకసారి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఒక్కసారి పైకి రండి ప్లీజ్. ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు అందరూ ఒక్కసారి రండి. మన మధ్య బన్నీ ఉన్నాడు. బన్నీ 27th రోజు నాడు విదేశాలకు హయ్యర్ స్టడీస్ కోసం వెళ్తుండు. ఆయన కూడా ఒక బుకే ఇవ్వాలని అనుకున్నారు. బన్నీ కమన్, నువ్వు చేసిన సేవ అంతా ఇంత కాదు చర్చిలో, అవన్నీ గమనించే. ఓన్లీ బుకే పాస్టర్ గారు, ఓన్లీ బుకే. వాయిద్యాలు వాయించారు. అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఒకసారి పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. పాస్టర్ గారు అన్నారా? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ బాణి. ఏమన్నా చెప్తావా? థ్యాంక్ యూ బాణి.
థ్యాంక్ యూ. మరి సమయంలో ఈ యొక్క శుభ క్రిస్మస్ సమయంలో మన మధ్యన ఈ ఆనందాన్ని కూడా దేవుడు ఇచ్చినందుకు, మన మధ్యన గౌరవనీయులు ఉన్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ మన యొక్క నాయకుల కొరకు ప్రార్థన చేయమని తిమోతి రాసిన పత్రికలో చెప్పబడుతున్నది. కాబట్టి మన నాయకుల కొరకు, మన ప్రభుత్వాధికారుల కొరకు మనము ప్రార్థన చేయవలసి ఉన్నది, వారిని ఆదరించవలసి ఉన్నది, హెచ్చించవలసి ఉన్నది. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ మరి ఈ సంఘములో ఇలాంటి గౌరవము దేవుడు ఇచ్చినందుకు, మరి భవిష్యత్తులో దేవుడు గొప్ప కార్యాలు ఆయన ద్వారా సమాజానికి, సంఘానికి, మరి ప్రత్యేకంగా ఈ సంఘానికి మంచి జరుగుతుందని నేను నమ్ముతూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో సెక్రటరీ గారికి సమయం ఇస్తున్నాను. సంఘ ప్రకటనలు చేసిన తరువాత ఒక వాక్య భాగాన్ని చదువుకొని స్తుతి ఆరాధన జరిపించుకొని వాక్యోపదేశంలోకి మనము వెళ్దాం. సెక్రటరీ గారు ప్రకాష్ గారు అనౌన్స్మెంట్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఎగ్జిక్యూటివ్ పక్షాన మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాము. నేను సెక్రటరీగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు మన మధ్యకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం. వారికి సంఘ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంఘానికి వారు సుపరిచితులు. ఈ సంఘానికి ఎప్పుడు వారు వెన్నంటి ఉంటారు. నిధుల విషయం కానీ విధుల విషయంలో కూడా ఎప్పుడు సంఘానికి ఉన్నారు. మనమందరము చాలా మట్టుకు తెలియదు కానీ డాక్టర్ మీద తెలుసు కానీ ఈ బెంచెస్ స్పాన్సర్ చేసింది కూడా డాక్టర్ గారే, ఎదుర్కొన్న బిల్డింగ్ కూడా స్పాన్సర్ చేసింది కూడా వారే. వారితో సహకరించినారు. చర్చిలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గొల్లపల్లి డేవిడ్ గారిని పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడి చేయడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా వారు ఫోన్ చేయడం జరిగింది. వారు ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారికి, వారి కుటుంబానికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ వారం జరగబోయే కార్యక్రమాలు: మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుందండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు స్త్రీల ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంత్రం యవనస్తులకు కూడిక ఉంటుందండి. శనివారము బాప్తిసాల కార్యక్రమం ఉన్నది. ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే పాస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి తెలియజేయగలరు. ఆదివారం ఉదయం 10 గంటలకు తెలుగు ఆరాధన సర్వీస్ ఉంటుందండి. అదే రాత్రి 10 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ కలదు. ఈ కార్యక్రమాల కోసం ప్రార్థించండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరి సమయంలో మరొక వాక్య భాగాన్ని చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుంచి 35 వచనాల వరకు మన మధ్యనున్న పార్వతి భాస్కర్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. వాస్కుల భాస్కర్ గారి శ్రీమతి పార్వతి భాస్కర్ గారు వచ్చి లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు చదివిన వెంటనే యవనస్తులు సన్నద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను. స్తుతి ఆరాధనలోకి మనము వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు పార్వతి భాస్కర్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుంచి 35 వరకు. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడి వాక్యం దీవించినగా. థ్యాంక్ యూ అమ్మా. మరి యవనస్తులు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యవనస్తులందరూ కూడా ముందుకు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో సంఘమంతా లేచి నిలబడాలని, దేవునిని ఘనపరిచి మహిమపరిచి ఆరాధించాలని కోరుకుంటున్నాను. హలో చెక్. అందరికీ యవనస్తులందరి తరపున హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంకా కొంచెం గట్టిగా హ్యాపీ క్రిస్మస్. అందరు హ్యాపీగా ఉన్నారా? సో హ్యాపీగా ఉంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్.
రైట్, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతించుకుందామండి. 2000 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తి, దేవుడే స్వయంగా ఈ భూలోకానికి వచ్చి మనుష్య రూపేణ వచ్చినప్పుడు ఈ తూర్పు దేశ జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన బంగారం, సాంబ్రాణి, బోలనల పాదాల చెంత పెట్టి ఆయనను ఆరాధించారంట. అదే విషయం తెలిసిన, యేసుక్రీస్తు వారు పుట్టిన విషయం తెలిసిన గొల్లలు ఆయన దగ్గరికి వచ్చి ఆరాధించినారు. చాలా యేసుక్రీస్తు ఎప్పుడు పుడతాడు, ఈ లోకరక్షకుడు ఎప్పుడు పుడతాడని ఎదురు చూసిన చాలామంది భక్తులు ఆయనను చూసిన వెంటనే ఆయనను వాళ్ళ మనసారా ఆరాధించారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా మనం అందరం ఆయనను కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. మన మనసారా మన పాపాలను క్షమించిన ఏకైక దేవుడు ఈ లోకంలో. మనం ఒకవేళ ఒక చరిత్రలో చూసుకుంటే చాలామంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప రాజులు మన చరిత్రలో నిలిచిపోయారు కదా, చాలామందిని చూస్తుంటాం. కానీ ఒకే ఒక బిరుదు ఒక వ్యక్తికి ఉంది, ఒక దేవునికి ఉంది, అదే రక్షకుడు, ద సేవియర్. ఆ రక్షకుడు, ఆ సేవియర్, ఆ పేరును ఎవరికి మనము ఆమోదించలేకుండా, ద వన్ అండ్ ఓన్లీ ద సేవియర్, ద రక్షకుడు, ద జీసస్ క్రైస్ట్, ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఈ పాట పాడుతున్నప్పుడు మన మనస్సారా మన నుంచి దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బంగారం, సామ్రాణి, బోలము, ఆ జ్ఞానుల్లాగా మనం పెట్టలేము. కానీ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద ఓన్లీ థింగ్, మన మనస్సు, మన స్వచ్ఛమైన మనస్సు, మన జీవితం, మన పరిశుద్ధమైన జీవితం. మన కష్టాలని, మన నష్టాలని, మన పాపాల నుండి బయట పడేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. మనమందరం కలిసి ఈ పాట పాడదామండి. కన్నీరే తుడిచాడయ్యా, ఈ లోకం చాడయ్యా, నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, పాడదామా? నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
తుడిచే గొప్ప దేవుడు. తండ్రి అని ప్రార్థించగానే మన ప్రార్థనలు వినే గొప్ప రక్షకుడు మన యేసయ్య. ఒక్కసారి ఆయన పరలోకము విడిచి వచ్చే ఆ సన్నివేశంలో ఒక్కసారి మనము ఇమాజిన్ చేసుకుందామా? పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని పిలువబడే దేవుడు ఒక్కసారి ఆ సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి అడుగుపెట్టిన రోజు ఆ పరలోకం అంతా చిన్నపోయి ఉండొచ్చు కదా, కానీ ఆ గొప్ప దేవుడు ఈ భూలోకం పైన అడుగుపెట్టినప్పుడు మన పాపాలన్నీ రక్షించగలిగే ఒక గొప్ప దేవుడు వచ్చాడన్న ఒక హోప్, ఒక ఆశయం, ఒక ఆశ మనలో పుట్టింది. ఒకసారి కరెంట్ సిచ్యువేషన్లో ప్రజలందరూ, యవనస్తులందరూ, ప్రజలందరూ, ఈ లోకం అంతా వైలెన్స్ అంటూ వైలెన్స్ చుట్టూ తిరుగుతుంది కదా. కానీ నాకు యేసయ్యను ఆయన క్యారెక్టర్ని చదివినప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు కానీ హీ కెన్ మేక్ ద సైలెన్స్ టు ద వైలెన్స్. ఆయన వైలెన్స్ని సైలెన్స్ చేయగల గొప్ప దేవుడు. ఆయన ఒక పీస్ మేకర్. ఈ పాట పాడుతున్నప్పుడు ఒక గొప్ప స్థాయి నుంచి, పరిశుద్ధమైన స్థలం నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన ఎంత స్థాయికి తగ్గాడంటే తన శిష్యుల కాళ్ళు కడిగేంత స్థాయికి ఆయన తగ్గాడు. మన జీవితంలో కూడా చాలా క్యారెక్టర్స్, ప్రేమ, తగ్గింపు, ఇతరులకు సహాయం చేయడం, చాలా క్యారెక్టర్స్, చాలా లక్షణాలను ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ పాట పాడుతున్నప్పుడు, ఈ ఆరాధన కీర్తన పాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మనమందరం ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిద్దామండి. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరం చేతులు చెప్దాం ఆరాధన.